కబుల్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎన్డీఏ సమావేశం కూడా జరగనున్నట్లుగా సమాచారం. ఇక ఈ సమావేశంలో బాబు పవన్ పాల్గొనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కేబినెట్ కూర్పుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎన్డీఏకు మద్దతుగా బాబు పవన్ తీర్మానం చేరున్నట్లుగా అయితే తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎన్డీఏ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో బాబు పవన్ పాల్గొనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కేబినెట్ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్డీఏకు మద్దతుగా బాబు పవన్ తీర్మానం చేయనున్నట్లుగా సమాచారం. ఢిల్లీకి చంద్రబాబు పవన్ చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎన్డీఏ సమావేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతుంది. అప్డేట్స్ ఏంటి? ఇటు కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ మరికొద్దిసేపట్లో అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్నటువంటి ఎన్డీఏ సమావేశంలో వీరిద్దరు కూడా పాల్గొంటారు. అయితే ఈ రోజు ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేబినెట్ కూర్పు పైన కూడా అటు టీడీపీ జనసేన బీజేపీ మధ్య చర్చ నడిచేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ రోజే కూటమి సభ్యుల మధ్య ఈ యొక్క కేబినెట్ కూర్పు సంబంధించి ఒక కొలుపు వచ్చేటువంటిగా విషయం కూడా తెలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఈ రోజు కూటమి సభ్యులు చర్చించనున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే కేబినెట్ కూర్పు పైన ప్రత్యేకంగా ఇప్పుడు దృష్టి పెట్టారు. అయితే ఈ రోజు ఎన్డీఏ సమావేశం సంబంధించి ఎన్డీఏకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించేందుకు ఇరువురు నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి సంచలన విజయాలను నమోదు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ యొక్క మెజార్టీలను నమోదు చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఇది కొత్త చరిత్రకు నాంది పలుకున్నట్టుగా కూడా అభివర్ణిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈసారి ఇక్కడ ఓటర్లు తమ ఓటు శాతాన్ని నమోదు చేశారు. అలాగే ఏదైతే కూటమి ఇచ్చినటువంటి భారీ విజయాలని చూస్తే ఈసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా అటు ఎన్డీఏ మరింత బలపడేందుకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెడుతుందని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని ఏదైతే నిధులను సమకూర్చేటువంటి అవకాశం కూడా ఉందని రాబోయే రోజుల్లో చేసే విధంగా మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ రోజు ముగ్గురు కూటమి సభ్యులు భేటీలో ఇది కొలుక్కొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేబినెట్ కూర్పు ఏదైతే ప్రధానంగా కేబినెట్ కూర్పు అనేది పెద్ద సమస్య. మూడు పార్టీలు ఇప్పటి వరకు కూడా కలిసి వెళ్ళినటువంటి విధానం ఏదైతే ఉందో అదే విధానంగా మూడు పార్టీలు మళ్ళా కలిసి కేబినెట్ కూర్పును కూడా చేసి ప్రజలకు సుస్థిరమైనటువంటి పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఢిల్లీలో ముగ్గురు కూటమి సభ్యులు అయితే భేటీ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.